పరకాల నియోజకవర్గంలోని పోచారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పోచారం, నాగారం గ్రామాలలో నిర్మించిన అంగన్వాడీ భవనములు, నాగారం, లక్ష్మీపురం, హైబోత్పల్లి గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అంగన్వాడీ చిన్నారులకు అక్షరాభ్యాసం, స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేసి ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పాలనలో గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలని సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మోసపోయిన గృహలక్ష్మి బాధితులకు ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి దామెరలో పరకాల ఇందిరా మహిళా డైరీని ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా పాల విప్లవం తీసుకురాబోతున్నామని అన్నారు. త్వరలో పాల సేకరణ ప్రారంభం చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. చిన్నారులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యతో పాటు పోషకాహార సేవలు అందించేందుకు ఆధునిక సౌకర్యాలతో అంగన్వాడీ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. వనమహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణ యందు విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ఇప్పటి నుండి ప్రైమరీ స్కూల్ అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ దగ్గర నుండి, అంగన్వాడీ సెంటర్స్ దగ్గర నుండి మొదలు పెడితే ఇంటర్మీడియట్ వరకు కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మంచి పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. బట్టలు ఇస్తున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం, అదేవిధంగా నోట్బుక్లు కూడా ఇస్తుంది ప్రభుత్వం. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే కొందరు ప్రైవేటు మోజులు పడి మరి ప్రైవేటు పాఠశాలలో చదివించి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇవాళ మనం వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరూ ఆలోచించాలి. 2 రకాలుగా నష్టపోతున్నాయి కుటుంబాలు. ఒకటి, ప్రైవేటు స్కూళ్ళలో వేల కొద్ది డబ్బులు కట్టడం వల్ల ఇంట్లో మనకు సక్రమంగా ఉన్నా లేకున్నా తల్లిదండ్రులు కడుపు కాల్చుకొనైనా కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు వేల కొద్ది ఫీజులు కట్టి. రెండోది, ఇంకోటి, ప్రైవేటు దవాఖానలకు ఎక్కువబోతున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం, విద్యా అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేస్తూ అదేవిధంగా వైద్యపరంగా కూడా 5 లక్షల నుండి 10 లక్షలు పెంచడం జరిగింది. నిన్న వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్తున్నాడు, 2035 వరకు 1 కోటి మంది మహిళా సోదరి మల్లను కోటీశ్వరులను చేయడమే తన ధ్యేయంగా, జీవిత ఆశయంగా మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా సోదరుల యొక్క ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చేయడానికి కూడా వివిధ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. పావుల వడ్డీ రుణాలు ఇప్పటికే 4 సార్లు మాఫీ అయినాయి. రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు కూడా మీ పావుల వడ్డీ రుణాలు వస్తాయి, మాఫీ వస్తాయి. పావుల వడ్డీ పైసలు మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది. అదే వస్తున్నాం. ఈ ప్రైవేటు మోజు అనేది కొంచెం దయచేసి మీరు అర్థం చేసుకోండి. కుటుంబాలు నష్టపోతున్నాయి. విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ ప్రైవేటు వ్యవస్థ మీద మీరు ఆధారపడటం వల్ల అప్పుల పాలవుతున్నారు, కోలుకోలేని దెబ్బతింటున్నారు మీరు. కనుక ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఏమైనా ఇబ్బంది వస్తే ప్రభుత్వ దవాఖానలకు వెళ్ళండి.